ఆయనకి చావుకి ఆయనకి సంబంధం లేదు. సంబంధం లేని వాడు చావలసి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నాకు సంబంధం లేని నేను చేయాల్సి వచ్చినప్పుడు ఇదిగో అది చెయ్యడానికి నేను ఒక శాసనాన్ని రాసుకొని నేనే దానికి ఆమోద ముద్ర వేసి ఆ శాసనాన్ని బలపరిచి ఇదిగో ఆ శాసనం ప్రకారం ఈ లోకానికి వచ్చి కదా మనుషుని వలె ఈ లోకానికి వచ్చాడు. ఆత్మస్వరూపి అయిన దేవుడు మనుషుని వలె వచ్చాడు. చాలామంది అంటారు యేసు ప్రభువు ఎవరికి పుట్టాడో చెప్పు అని అంటారు. తప్పు. మనకు తండ్రి ఉంటాడు, దేవుడికి తండ్రి ఉన్నాడు, అందుకే ఆయన తండ్రి లేకుండా పుట్టాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, తండ్రి ఉంటే ఆయన దేవుడు కాలేడు ఎప్పటికీ. తండ్రి ఉంటే దేవుడు అవుతాడా? అందరికీ పరమాత్మ దేవుడైతే పరమాత్మకు మరి తండ్రి ఉంటే ఆయన పరమాత్మ అవుతాడు. ఈయన ఎందుకు అవుతాడు? హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఆయన కన్య ద్వారా పుట్టాడు. ఎందుకు పుట్టాడంటే ఆయనకి తండ్రి లేడు. అందరికీ తండ్రి అయిన వాడికి తండ్రి ఆయన నుంచి వస్తాడు కాబట్టి ఆయనే అందరికీ తండ్రి. ఆయనకు తండ్రి ఉండడు. తండ్రి ఉంటే ఈయన దేవుడు కాలేడు. ఒకవేళ ఈయన ఈ లోకానికి వచ్చినా ఆయన చనిపోయినా మనకు రక్షణ లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకానికి నరావతారిగా వచ్చి మన పాపములు భరించి మన స్థానంలో నిలబడి ఆయన చనిపోయి మనందరి మీద ఉన్న పాపం అంతటిని ఏం చేశాడు? ఆయన మీద వేసుకున్నాడు. నేను పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు నా మీద ఎన్ని పాపాలు ఉన్నాయో కదా, బాప్తీసం తీసుకున్నంత మాత్రాన మనం తప్పిపోకుండా ఉంటామా? ఏదో ఒక రకంగా మనిషి తప్పిపోయేవాడు. అందుకే మీరు స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు మీరు పాత్రులై ఉన్నారంటున్నాడు. స్వభావ సిద్ధముగా అంటున్నాడు కదా. మనిషి శరీర స్వభావం ఏంటంట? పాపం అంటున్నాడు దేవుడు కదా. మనిషి శరీర స్వభావము పాపం అంటున్నాడు. ఈ పులికి గడ్డి తిను అంటే తింటుందా? తింటుందా గడ్డి తిన? రక్తం రుచి మరిగింది, గడ్డి తినమంటే ఎట్ట తింటుంది అది? మనిషి కూడా అంతే. పాపము శరీరముతో మనిషి ఉన్నప్పుడు పాపాన్నే చేస్తాడు. మా అమ్మ నాన్నోళ్ళు మంచోళ్ళు అయితే నేను మంచోడిని, మా అమ్మ నాన్నోళ్ళు మంచోళ్ళు కాదు కాబట్టి నేను మంచోడిని కాదు. అందుకే ప్రియులారా, కాబట్టి ఈ యొక్క చెడ్డదానిలో నుంచి మంచిదేది రాదంటున్నాడు దేవుడు. ఈ మంచిదేది రానప్పుడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ స్వభావం దైవోగ్రతకు మీరు పాత్రులై ఉన్నప్పుడు క్రీస్తు మిమ్మల్ని బ్రతికించాడు. ఇప్పుడు దేవుని ఆత్మచేత మీరేం చేస్తారు? ఆ యొక్క శరీర క్రియలను జయించండి అంటాడు. హల్లెలూయా. మా స్వభావం ఇంతే అని చెప్పి మేము పాపమే చేస్తామంటే తప్పది. అలా చేయకూడదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ శరీర స్వభావం పాపమైనప్పుడు దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. దేవుని ఆత్మచేత నడిపించబడాలి. యేసు ప్రభు ఆత్మ ద్వారా పుట్టాడు. ఈ ఆత్మ ద్వారా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు